హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. 2 రోజుల కింద అనుకుంటా మనం ఒక వీడియో చేసినాము. ఆ వీడియో వచ్చేసి షర్మిల గురించి. ఆ వీడియోలో షర్మిల తొందరలోనే ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయబోతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. లేదంటే కాంగ్రెస్ పెద్దలు ఆమెని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించబోతున్నారు అని చెప్పేసి ఆ వీడియోలో నేను చెప్పిన. కాకపోతే దీనికి కారణం కూడా ఆ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే, సుంకర పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు. వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే, ఎట్లా షర్మిల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటి ఆడుకుంటున్నది, ఎట్లా కాంగ్రెస్ పార్టీ పతనానికి షర్మిల కారణమైంది అన్న విషయాలని ప్రూఫ్తో సహా ఒక లెటర్ రాసి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పెద్దల్ని కలిసి షర్మిలకి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకు తెలిసింది. కాకపోతే ఆ కంప్లైంట్ వచ్చేసి 24 అంటే జూన్ 24వ తారీఖు ఇవ్వబోతున్నారు అని తెలిసింది. కాకపోతే జరిగిన విషయం ఏంటంటే, 24కు ముందే 21 అంటే నిన్ననే వీళ్ళు ఏం చేశారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మన కేసీ వేణుగోపాల్ గారు, ఆయనకి వీళ్ళిద్దరూ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో మొత్తం డీటెయిల్గా రాశారు. నిజంగా చెప్తున్నా కదా, ఆ లెటర్ మొత్తం నేను చదివిన. ఆ లెటర్ వచ్చేసి మొత్తం 13 పేజీలు అనుకుంటా. ముందు 3 పేజీలలో చాలా డీటెయిల్గా రాశారు. తర్వాత 10 పేజీలలో డేటా అటాచ్ చేశారు. ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయం చేసింది షర్మిల అని చెప్పేసి రాశారు. ఈ 3 పేజీలలో వీళ్ళు ఇచ్చిన డేటా ఏదైతే ఉందో నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీకు ఏమిటి డీటెయిల్లోకి వెళ్ళకుండా అసలు ఈ లెటర్లో ఏముంది, షర్మిల ఎట్లా కాంగ్రెస్ క్యాడర్ని మోసం చేసింది అన్న విషయాలు ఇక్కడ రాశారు. ఫస్ట్ పేజ్ గురించి మనం మాట్లాడదాం. ఏం రాశారు ఫస్ట్ పేజ్ అంటే, షర్మిల డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకున్నది అని చెప్పేసి రాశారు. మీ అందరికీ నేను ఆ వీడియోలో కూడా చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, తెలంగాణలో కూడా షర్మిల డబ్బులు తీసుకొని, అది ఏమంటారు, క్యాడర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ క్యాడర్ని ముంచేసి మోసం చేసేసి ఆంధ్రప్రదేశ్ పారిపోయిందని చెప్పేసి తెలంగాణలో కొంతమంది విజయవాడకి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చారు. మేము అప్పులు చేసినాము, అప్పులు చేసి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం షర్మిలకు పెట్టాము, ఆమె పార్టీ ఎత్తేసి ఈరోజు పారిపోయింది అని చెప్పేసి పాపం ఏడవడం జరిగింది. సేమ్ అదే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ దగ్గర క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాడర్ దగ్గర డబ్బులు తీసుకొని సీట్లు పంచింది అని చెప్పేసి వీళ్ళు లెటర్లో రాయడం జరిగింది. అదే కాకుండా పార్టీ ఫండ్, ఏదైనా ఎలక్షన్లలో పార్టీ ఫండ్ పంపిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఇంత ఫండ్ ఖర్చు చేయండి అని చెప్పేసి పంపిస్తుంది. ఆ పార్టీ ఫండ్ ఏదైతే ఉందో ఆ పార్టీ ఫండ్ నేను ఇవ్వను అని చెప్పేసి ఆమె ముందుగానే చెప్పి ఒప్పుకున్న క్యాండిడేట్లకి టికెట్లు ఇచ్చింది. అంటే నేను టికెట్ ఇస్తాను నీకు, కానీ పార్టీ ఫండ్ ఇవ్వను, మొత్తం నువ్వే ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పేసి ముందే చెప్పి అట్లా టికెట్లు అనేది అమ్ముకున్నది. మూడోది ఏం చేసింది అంటే, ఏమంటారు, టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లు అసెస్మెంట్లు చేయలేదు. అంటే జనరల్గా ఈ కాన్స్టిట్యున్సీ ఉంది, ఈ కాన్స్టిట్యున్సీలో ఫలానా వ్యక్తి గెలిచే అవకాశం ఉంది, ఈ వ్యక్తికి మంచి పేరుంది, ఈ వ్యక్తికి చెడ్డ పేరుంది, అవేమీ ఆలోచించకుండా డబ్బు ముట్టిందా, టికెట్ అమ్మిందా, ఆ కథ చేసింది అని చెప్పేసి ఈ లెటర్లో వీళ్ళు రాయడం జరిగింది. అదే కాకుండా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాణిక్యం ఠాగూర్, ఆయన గురించి కూడా ఈ లెటర్లో రాశారు. ఆయన గురించి చాలా బాగా రాశారు. ఏమని రాశారంటే, మాణిక్యం ఠాగూర్ షర్మిలని డామినేట్ చేయడం కాదు, ఉల్టా షర్మిలని మాణిక్యం ఠాగూర్ని డామినేట్ చేసింది, పాపం ఈయన కూడా అన్నీ మూసుకొని కూర్చున్నాడు అని చెప్పేసి ఆ లెటర్లో రాశారు ఫస్ట్ పేజ్లో. అదే కాకుండా లాస్ట్లో ఒక మంచి మాట రాశారు. ఏమని అంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని నమ్మలేదు, ఆచరించలేదు, రెండు కూడా చేయలేదు, ఆమె తన సొంత ఐడియాలజీని ప్రజల ముందర పెట్టింది అని చెప్పేసి మొదటి పేజీలో రాశారు. ఇది చాలా మంచి విషయాలు. ఈ 5 పాయింట్లు కూడా చాలా మంచి పాయింట్లు రాశారు. ఇక రెండో పేజీకి వెళ్తే ఏం రాశారు అంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉండే, 2024లో ఒక ఎజెండా ఉండే. ఏంటి ఆ అజెండా అంటే, 5 న్యాయ్ అని చెప్పేసి ఒక అజెండా ఉండే. 5 న్యాయ్ అని చెప్పేసి అజెండా పేరు. ఆ 5 న్యాయ్ అని చెప్పేసి మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ప్రమోట్ చేసింది. కొన్ని చోట్ల మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ అజెండానే ఎవరికి తెలియదు, అసలు ఈ పేరే ఎవడు ఇన్నని కూడా వినలేదు. ఇప్పుడు మీరు అందరూ ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూసేటోళ్ళు కూడా ఈ పేరు వినుండరు. అట్లాంటి పరిస్థితి. తను ఈ ఎజెండాని మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ ఒక్క ఎజెండా నడిపింది షర్మిల. అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. పొద్దున లేస్తే రాత్రి దాకా ఆమె చెల్లెలో అక్క ఆమెను వేసుకొని తిరుగుడు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య 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 అని చెప్పేసి తన సొంత ఎజెండా మొత్తం పట్టుకొని తిరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ ఏంటి, గెలిస్తే ప్రజలకి మేము ఏం చేస్తాము, గెలిస్తే ప్రజలకి ఏం మంచి చేస్తాము, ఏం స్కీమ్లు ఇస్తాము అని చెప్పేసి ఆ ఎజెండాలు పక్కన పెట్టేసి మొత్తం వివేకానంద రెడ్డి హత్య హత్య అని చెప్పేసి తిరుగుకుంటూ కూర్చుంది. ఇది రెండో పేజీలో మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, తను కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లన్నీ మర్చిపోయింది.
మర్చిపోయి ఓన్లీ ఒకటే క్యాంపెయిన్ చేసింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. జనరల్గా ఏమవుతుంది అంటే ఏదన్నా కాన్స్టిట్యున్సీలో, ఇప్పుడు ఈమె చీఫ్ కదా, చీఫ్ అన్నప్పుడు ఏదో కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి చూస్తారు. చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే చేసిన నిర్వాకాలు ఏమన్నా ఉంటే, లేదు ఈ ఎమ్మెల్యే ఈ తప్పులు చేసిండు, మా ఎమ్మెల్యేని గెలిపించండి, గెలిపిస్తే ఆయన ఈ మంచి మీకు చేస్తాడు అని చెప్పేసి చెప్తారు. అవేమీ ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పొద్దున లేస్తే సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి జపం చేసుకుంటూ కూర్చున్నది. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలని పక్కన పెట్టేసింది. ఇంకోటి రెండో పేజీలో మూడో పాయింట్ ఏం రాశారంటే 2 నెలలు ఈమె దగ్గర టైం ఉండే, 2 నెలలు పార్టీ ప్రమోషన్ అన్నది, క్యాంపెయిన్లు అన్నది చేయకుండా ఎలక్షన్లకి 10 రోజుల ముందర ఈమె క్యాంపెయిన్ చేసింది. అందువల్ల చాలా లాస్ అయింది అని చెప్పేసి ఇది మూడో పాయింట్ రాసిండ్రు రెండో పేజీలో. దాని తర్వాత 4వ పాయింట్, ప్రతి పార్టీకి ఒక వార్ రూమ్ ఉంటుంది. వార్ రూమ్ అంటే అది పనిచేసే ప్లేస్, ఆఫీస్ అనుకోండి. ఆ వార్ రూమ్ విజయవాడలో ఉండే కాంగ్రెస్ పార్టీది. ఆ వార్ రూమ్ని షిఫ్ట్ చేసి ఏం చేసింది అంటే హైదరాబాద్కి పంపించేసింది. ఇక్కడ లోటస్ పాండ్ ఉంది కదా, అక్కడికి పంపించేసింది. అంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్ వార్ రూమ్ ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. అది షిఫ్ట్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే క్యాడరు ఎక్కడికి రావాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పనిచేయాలి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను ఒక పీసీసీ ప్రెసిడెంట్, ఆమె ఏం చేయాలి, మొత్తం రాష్ట్రంలో తిరగాలి, మొత్తం అందరు క్యాండిడేట్లను ప్రమోట్ చేయాలి. కానీ ఆమె ఏం చేసిందంటే ఓన్లీ మన కడప లోక్సభ నియోజకవర్గంలోనే లిమిటెడ్గా తన ప్రమోషన్, తన క్యాంపెయిన్ మాత్రమే తాను చేసుకుంది. దరిద్రం ఏంటంటే అక్కడ కూడా ఓడిపోయింది. అది విషయం. నెక్స్ట్ వచ్చేసి పార్టీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది సీనియర్లకి మాత్రమే ఇచ్చింది. మనం చూసినాము, శుంకర పద్మశ్రీ గారు ఒక వీడియోలో ఏడ్చింది. ఆమె పార్టీ జెండాలు తయారు చేసుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితులు ఉండే, పార్టీ ఫండ్స్ అసలు మాకు ఏమీ ముట్టలేదు, మొత్తం ఆమె తినేసింది అని చెప్పేసి కూడా శుంకర పద్మశ్రీ గారు ఏడ్చారు పాపం. సో అట్లా కొంతమంది సీనియర్లకి మాత్రమే ఇచ్చింది, అది కూడా కొంత ఇచ్చింది, మొత్తం స్వాహ మింగేసింది అని చెప్పి చెప్తున్నారు. ఇది రెండో పేజీలో. ఇక మూడో పేజీలో ఏముంది అంటే మాణిక్యం ఠాగూర్ గారు ఎవరైతే ఉన్నారో ఏమైంది అంటే వీళ్ళు అంటే శుంకర పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ షర్మిల మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ అంటే నెక్స్ట్ అథారిటీ అంటే మాణిక్యం ఠాగూరే కదా. ఆ మాణిక్యం ఠాగూర్ గారికి షర్మిల మీద కంప్లైంట్ ఇస్తే ఆ మాణిక్యం ఠాగూర్ ఉల్టా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనే బెదిరించిండు. అది కూడా లెటర్ లేసి, నువ్వు ఇట్లా అంటున్నావు నేనే తీసి పీకి పడేస్తా అని చెప్పేసి బెదిరించడాలు చేసిండు మాణిక్యం ఠాగూర్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఏఐసిసి జనరల్ సెక్రటరీ డైరెక్టర్ అంటే మాణిక్యం ఠాగూర్ బాక్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకి, వేణుగోపాల్ గారికి, ఆయనకి లెటర్ రాయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మూడో పేజీలో ఏముంది అంటే క్యాంపెయిన్ ఏదైతే ఉందో పీసీసీ మన ఏమంటారు ఈ క్యాడర్ దగ్గర డబ్బులు లేవు, క్యాంపెయిన్ చేయడానికి డబ్బులు లేవు, జెండాలు కట్టడానికి డబ్బులు లేవు, బొచ్చు ఏం పీకనికి డబ్బులు లేవు. కానీ ఈమె పీసీసీ ప్రెసిడెంటు పక్కనే ఉన్న నెల్లూరుకి పోవడానికి, ఎక్కడ నెల్లూరు పక్కన ఉంది, నెల్లూరు పోవడానికి కూడా చాపర్ అంటే హెలికాప్టర్ రెంట్కి తీసుకొచ్చింది, హైర్ చేసుకున్నది. పీసీసీ ప్రెసిడెంట్ తిరగనీకి చాపర్ అవసరమా? అది కూడా పక్కన నెల్లూరు పోనీకి. ఆ డబ్బులు ఏదో కార్యకర్తలకు ఇస్తే వాళ్ళు అట్లీస్ట్ జెండర్ అన్న తయారు చేసుకుంటారుగా, ఆ పరిస్థితి కూడా లేకుండా మొత్తం నాశనం చేసి పడేసింది షర్మిల కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మూడో పేజీలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పబ్లిక్ మీటింగ్లలో ఈమె కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గురించి మాట్లాడలేదు, అస్సలు మాట్లాడలేదు. పబ్లిక్ మీటింగ్లలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గురించి మాట్లాడకుండా ఉల్టా ఏమన్నది అంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, నేను వచ్చి బతికిచ్చిన అని చెప్పేసి ఒక మాట అన్నది. అందులో ఏమైపోయింది అంటే ప్రజలకి అరే ఇదేంది ఈమె కాంగ్రెస్ పార్టీని తిడుతున్నదా పోడుతున్నదా అర్థం కాలేదు. చచ్చిపోయిన పార్టీ అంటుంది, మళ్ళీ నేను వచ్చి బతికిచ్చిన అంటుంది, ఏందిది అని చెప్పేసి కొంచెం ప్రజలు కూడా అది చేశారు. జనరల్గా ఏదైనా ఇట్లా ఉన్నా కూడా మనసులో పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. కానీ ఈమె బయట చచ్చిపోయిన పార్టీ ఇది, నేనే వచ్చి ఏదో ప్రాణం పోసిన అన్నట్టు ఆమె చెప్పుకున్నది. నెక్స్ట్ వచ్చేసి మూడో పేజీలో రాసిన పాయింట్ ఏంటంటే ఈమె మాటకు ముందు ఒకసారి నేను రాజన్న బిడ్డని, మాట తర్వాత ఒకసారి నేను రాజన్న బిడ్డని అన్నది. అక్కడ ప్రజలకి ఒక ఏమంటారు, అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నువ్వు మాట్లాడవలసింది ఎవరి గురించి? ఇందిరాగాంధీ గురించి మాట్లాడు, పార్టీ గురించి మాట్లాడు, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడు, సోనియా గాంధీ గారి గురించి మాట్లాడు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనుల గురించి మాట్లాడు, నో ప్రాబ్లం. నువ్వు వైఎస్ఆర్ గారి గురించి కూడా మాట్లాడు, ఇష్యూ ఏం లేదు. కానీ నువ్వు పొద్దున లేసి సాయంత్రం దాకా అన్ని మీటింగ్లలో రాజన్న బిడ్డని అని చెప్పేసి నువ్వు పోతే
నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేసినట్టు కనిపించట్లేదు. నువ్వే ప్రమోట్ చేసుకున్నావు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి, కాంగ్రెస్ పార్టీ హెలికాప్టర్లలో తిరిగి, కాంగ్రెస్ పార్టీ మొత్తం టిఫిన్లు బువ్వలు తిని నువ్వు ప్రమోట్ చేసుకుని పోయినావు. అంతేగాని కాంగ్రెస్ పార్టీని మాత్రం ఇంత కూడా ప్రమోట్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళు బాగా రాశారు. ఇప్పుడు విషయం అదే అవుతుంది. ఏమవుతుందంటే ఎందుకు షర్మిల పార్టీ మారే ఇక్కడ అవకాశాలు ఉన్నాయంటే, షర్మిల మొత్తం ఆమె ప్రమోట్ చేసుకున్నది, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ బాగా రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. షర్మిల బాగా పనిచేసి ఉంటే 3 కాన్స్టిట్యున్సీలలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలిచేది. ఎక్కడ అంటే మడకసిర, పాడేరు, చీరాల, ఈ 3 కాన్స్టిట్యున్సీలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది. కానీ ఒక పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఆమె పని చేయలేదు, చేయించుకోలేకపోయింది. ఓన్లీ ఆమె సెల్ఫ్ అజెండాల కోసమే తిరిగింది. కాబట్టి ఈ 3 కాన్స్టిట్యున్సీలలో చాలా దగ్గరగా ఉన్న గెలుపు కూడా మనకి దొరకలేదు అని చెప్పేసి వీళ్ళు చాలా బాగా రాశారు. అది కాకుండా నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏం రాశారు అంటే, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ షేరు 1.7%. కానీ ఒకవేళ ఈమె పీసీసీ ప్రెసిడెంట్గా మంచిగా పనిచేసి ఉంటే ఈ 3 కాన్స్టిట్యున్సీలలో గెలిచే వాళ్ళము. అది కాకుండా 1.7% ఓట్ షేర్ నుంచి ఆ ఓట్ షేర్ పెరిగి 5%కి వచ్చేది. 5% అంటే చాలా పెద్ద నెంబర్. 1.7 ముందల 5% అంటే చాలా పెద్ద నెంబర్. అట్లా ఓట్ షేర్ పెరిగేది. కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు కూడా వచ్చేవి. ఈరోజు అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచి అక్కడ కూర్చునేవాళ్ళు. కానీ షర్మిల ఆమె చేసిన పని వల్ల ఈసారి ఇది మిస్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. లాస్ట్ ఈ 3 పేజీలు రాశారు. దాని తర్వాత 4వ పేజీ నుంచి 13వ పేజీ వరకు ఏం చేశారంటే డేటా ఇచ్చారు. అంటే ఏ నియోజకవర్గంలో షర్మిల చేసిన తప్పులు ఏంది అని మొత్తం నా లెక్క ప్రకారం 47 నియోజకవర్గాల గురించి మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా ఇచ్చారు, డేటా కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే ఈ 47 కాన్స్టిట్యున్సీలలో 47 కాన్స్టిట్యున్సీల నెంబర్లు, పేర్లు, అక్కడ క్యాండిడేటు, అక్కడ వచ్చిన ఓట్లన్నీ పక్కన రీమార్క్ కూడా రాశారు. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, ఒక పేజీ నేను మీకు ఇక్కడ కింద ఫోటో అనేది కనిపిస్తుంటుంది. ఇట్లా చాలా మంచిగా విడమర్చి వీళ్ళు రాయడం జరిగింది. ఈ లెటర్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలాసేపు మొత్తం డీటెయిల్గా చదివిన లెటర్ చదివి డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు షర్మిల మీద ఒక యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా ఈ లెటర్ని చదవండి. నేను ట్విట్టర్లో ఈ లెటర్ అన్నది పెడతా. మీరు ఒకవేళ అంటే జనరల్గా మీరు ట్విట్టర్ వాడితే కనుక నేను కింద లింక్ కూడా ఇస్తాను ట్విట్టర్ది. తప్పకుండా అక్కడికి వెళ్ళి ఈ లెటర్ని ఒకసారి చూడండి, ఒకసారి చదవండి. ఎందుకు అంటే మన యూట్యూబ్ కమ్యూనిటీలో మనం 5 ఫోటోల కంటే ఎక్కువ పెట్టలేము. కాబట్టి ఇప్పుడు ఇది 13 ఫోటోలు వస్తాయి. కాబట్టి నేను తప్పకుండా ట్విట్టర్లో పెడతాను, మీరు అక్కడి నుంచి చదువుకోండి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో, అండ్ తప్పకుండా లైక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.